బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండే 8 మంది ఎంపీలు కలిసి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా 100% వీళ్ళని పంపించాలి. ఆపరేషన్ కగార్ చేశారు కదా ఈరోజు. ఆపరేషన్ కగార్ మన రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో చేశారు కదా, మహారాష్ట్ర బార్డర్. 3 రాష్ట్రాల్లో ఆపరేషన్ కగార్ చేసి 100 మందిని తీసుకున్నారు కదా, తీసేసుకున్నారు కదా 100 మందిని నక్సలైట్లని. ఉద్యమానికి 1600 కోట్లు ఇచ్చి నక్సలైట్లు లేని దేశాన్ని మేము నిర్మాణం చేస్తామని చెప్పారు కదా. నక్సలైట్లు లేని దేశం ఓకే, సంతోషమే, మంచిది, కాదనడానికి వీల్లేదు. కానీ దేశాన్ని మింగే దరిద్రులు ఉన్నారు కదా. ఇప్పుడు దేశాన్ని మింగే దరిద్రులే మన రాష్ట్రంలో రోహింగ్యాల రూపంలో వచ్చి పడ్డారు కదా. ఇప్పుడు వీళ్ళని ఎవరు నిర్మూలించాలి? మరి ఇప్పుడు మార్వడి గో బ్యాక్ అనే నినాదం ఎక్కువనా, ఈ దేశంలోంచి రోహింగ్యాలని తరమడం ఎక్కువనా? మరి ఇప్పుడు బీజేపీ ఎంపీలు ఆలోచన చేయాలి. ఈ సూటిగా నేను బండి సంజయ్ గారికి విషయం పైన స్పష్టంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి, రోహింగ్యాలని మనమే నిర్మూలించాలి, రోహింగ్యాలని ఇక్కడ నుంచి తరిమి కొట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మమ్మల్ని 8 మందిని ఈ దేశ భద్రత కోసం ఆశీర్వదించారు, మమ్మల్ని 8 మందిని ఎన్నుకున్నారు, ఈ దేశం బాగోగులు మమ్మల్ని చూసుకోమన్నారని చెప్పి 8 మంది ఎంపీలు నిర్ణయం తీసుకోవాలి. బీజేపీ ఎంపీలు అందరూ కూడా ఈరోజు దేశ భద్రతకే పెను సవాల్గా మారబోతుంది. నక్సలైట్ల నుంచి పెద్ద సమస్య రాదండి. నక్సలైట్లు ఎప్పుడు కూడా సమస్యలు సృష్టించలేదు. మామూలుగా వాళ్ళకి ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు, ప్రజలకు ఆపదలు వచ్చినప్పుడు వారికి చేతనైన సహాయం చేసి ఉండొచ్చు, లేదా ఏదైనా ప్రజా విద్రోహ కార్యక్రమాలు ఎక్కడో ఒక్కొక్క చోట అక్కడక్కడ జరుగుండొచ్చు. కానీ దేశంలోనే పెద్ద ముప్పుగా ఏర్పడ్డ ఈ సమస్యని మాత్రం సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే కదా. ఇప్పుడు రోహింగ్యాలని రాష్ట్రంలోంచి తరిమి కొట్టాలి కదా. డెఫినెట్గా ఈ అంశం ఏదైతే బండి సంజయ్ గారు మాట్లాడారో మళ్ళీ చెప్పి 100% హ్యాట్స్ ఆఫ్. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి మీరే తప్పకుండా. ఎందుకంటే ఈరోజు ఏదైతే అంశం లేవనెత్తారో అది మీరు బాధ్యతగా తీసుకొని చేయాల్సిన అంశం, రాష్ట్రాన్ని కాపాడాల్సిన అంశం ఇది. మీరు 8 మంది 4 కోట్ల ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి మాన ప్రాణాలకు అందరికీ కూడా మీరే రక్షణగా ఉండాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మిమ్మల్ని కోరుకొని దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ కానీ రాష్ట్రంలో 8 మంది ఎంపీలుగా మిమ్మల్ని బలపరిచింది. ఇంకా ఈ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం. రేపటి నుంచి మార్వడి గో బ్యాక్ బదులు బీజేపీ ఎంపీల పైన దయచేసి ప్రజలందరూ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి ముప్పు కాకుండా దేశ భద్రతకి ముప్పుగా ఏర్పడ్డ ఈ రోహింగ్యాలని తరిమి కొట్టాలనే నిదానంతో ముందుకు రావాలి. రోహింగ్యాలు గో బ్యాక్. బండి సంజయ్ గారికి మద్దతు తెలుపుతూ 8 మందిని ఏకం చేసి బీజేపీ రాష్ట్రంలో ఉండే బీజేపీ 8 మంది మన ఈ ఎంపీలను అందరినీ ఏకం చేసి 2 కేంద్ర మంత్రులందరినీ కూడా మనం స్వాగతిస్తూ రోహింగ్యాలు గో బ్యాక్ అనే నినాదంతో వీళ్ళకి మనం ఊతం ఇద్దాం, వీళ్ళకి బలం ఇద్దాం, వీళ్ళకి వెన్నుగా మనం నిల్చుందాం, వీళ్ళని వెన్నుదండుగా నిల్చుని మనం ఒక మంచి ప్రయాణంలో మన